ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. దేవుడు బాధ్యత తీసుకునేవాడు. దేవుడు భారమును తీసుకునేవాడు. తల్లిదండ్రులు పిల్లల విషయంలో అన్ని విషయాల్లో ఎలాగైతే భారమును బాధ్యత తీసుకొని తల్లిదండ్రులు ప్రేమిస్తారో అలాగే దేవుడు నిన్ను నన్ను ప్రేమించేవాడు. మన భారము దేవుడే మోస్తాడు. మన బాధ్యత కూడా దేవుని చేతిలోనే ఉన్నది. దిస్ ఇస్ అ వండర్ఫుల్ డే. దేవుడు ఈ దినమంతా మన భారమును బాధ్యతను మోసేవాడు. ఇశ్రాయేల్ ప్రజల గురించి మనం ఆలోచించినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నారు. ఈ అరణ్యంలో ఒక సందర్భం వచ్చింది. వాళ్ళకి ఐగుప్తు నుంచి వారు తెచ్చుకున్నటువంటి ఆహారం అంతా అయిపోయింది. ఇక తినడానికి ఏమీ లేదు. పంటలు పండించుకునే పరిస్థితి లేదు. దానికి తోడు శత్రువులు వచ్చి ఏదైనా పంట పండిస్తే నాశనం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఇటు ఐగుప్తుకి దగ్గరగా లేరు, వాగ్దాన దేశానికి దగ్గర లేదు. వారు అరణ్యంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తోచినప్పుడు మోషే దగ్గరికి వెళ్ళారు. మాకు తినడానికి ఆహారం లేదు, చంటి పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు అని ఆ విషయాన్ని మోషేకు తెలియచేశారు. మోషే దేవుని దగ్గర ప్రార్థన చేశాడు, నీ ప్రజలకు ఆహారం ఇవ్వండి అని. మోషేకి దేవుడు తెలియజేశాడు, ఆకాశం నుంచి మన్నాను కురిపిస్తాను అని. అలాగే దేవుడు నమ్మకమైన వాడు. ఆ ప్రజలు తినడానికి అరణ్యంలో దేవుడు ఆహారం సమకూర్చాడు. దేవుడు ఇచ్చినటువంటి ఈ ఆహారము ముందు ఎన్నడూ వారు ఎరగనటువంటిది, వారికి తెలియని ఆహారం, నూతనమైన ఆహారం. దాన్ని వాక్యంలో మన్నా అన్నారు. ఈ మన్నాను దేవుడిచ్చిన విధానం ఏంటి? ప్రతిరోజు ప్రజలు పాలెంలో గుడారంలో నిద్రపోతున్నప్పుడు వారి పాలెము వెలుపల పాలెం చుట్టూ దేవుడు మంచును కురిపించేవాడు. మంచుతో పాటు మన్నా కూడా కురిసేది. తెల్లవారు లేవగానే ఆ ఎండకి మంచు అరిగిపోయేది. ఆ మంచు వెళ్ళిపోయిన తర్వాత అందులో మన్నా అనేది కనబడేది. మన్నా అనేది చూడడానికి కలర్ వైట్ కలర్ లో ఉంటది. ఇప్పుడు మన కొత్తిమీర గింజల్లాగా ఆ సైజులో ఆ రీతిగా ఉండేటటువంటి మన్నా అది. ఇది ఏంటో అర్థం కాక ప్రజలు రకరకాలుగా దాని గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు మోషే ప్రజలందరికీ చెప్పిన మాట నిర్గమకాండం 16:16. మోషే ఏమన్నాడు? ఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారం. దేవుడు మీరు తినటానికే బాధ్యతగా మిమ్మల్ని పస్తులు ఉంచడం దేవునికి ఇష్టం లేదు. మీరు ఆకలితో చనిపోవడం దేవునికి ఇష్టం లేదు. చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. వీరందరూ సంతుష్టిగా భుజించి సంతోషంగా దేవుని స్తుతించాలి అనేది దేవుని ఉద్దేశం. ఈ మన్నాని దేవుడు నమ్మకంగా ఈ ప్రయాణం అంతటిలో దేవుడు ఏనాడు మాట తప్పక దేవుడు వారికి మన్నాని ఇచ్చారు. ఈ రోజు ఆరంభించినటువంటి ఈ మన్నా వీరు వాగ్దాన దేశంలో అడుగు పెట్టే వరకు మన్నా అనేది వారికి ప్రతిరోజు కురుస్తూ ఉండేది. మరి ఈ మధ్య కాలంలో ఈ ప్రయాణం అంతట్లో ప్రజలందరూ నమ్మకంగానే ఉన్నారా? లేరు. కొన్ని సందర్భాల్లో మోసపైన సనుక్కున్నారు. కొన్ని సందర్భాల్లో దేవునికి అవిధేయత చూపించారు. దేవుని ధర్మశాస్త్రంలో పలుమార్లు మీరారు, సనిగారు, గునిగారు. దేవుని స్తుతించడం మానేసి ఆ మన్నా తింటూ ఇంకా వారు సనుగుతూ ఐగుప్తులో ఉన్నటువంటి ఆహారమే కావాలి, అలాంటి ఆహారం ఉంటే బాగుండేదని వారు కొన్ని కోరికలు కూడా కోరుకున్నారు. ఈ ప్రజలు ఎన్ని రకాలుగా దేవునికి దూరమైన సనుక్కున్నా, నాయకత్వం పైన వ్యతిరేకంగా మాట్లాడినా దేవుడు నమ్మకంగా రోజు వారికి మన్నాను ఇవ్వడం మాత్రం మానలేదు. దేవుడు ఒకసారి కార్యమును ఆరంభిస్తే ఆ కార్యము ముగించే వరకు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుని వాక్యము శాశ్వతమైనది. దేవుని వాగ్దానములు మారనివి, అవును ఆమెన్ అన్నట్టుగా ఉంటాయి. నీ జీవితంలో దేవుడు చేసినటువంటి వాగ్దానం ఏదైనా దేవుడు దాన్ని నెరవేర్చడానికే ఇష్టపడుతూ ఉంటాడు. కొన్నిసార్లు మనము విశ్వాసంలో బలహీనతగా ఉండిపోవచ్చు. కొన్నిసార్లు ప్రార్థన జీవితంలో చల్లబడిపోవచ్చు. కొన్నిసార్లు దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు, క్రియలు మనలో కనబడవచ్చు. అయినను దేవుడు నిన్ను ప్రేమించడం మానడు, నీతో మాట్లాడడం మానడు, నిన్ను బలపరచడం మానడు. దేవుడు నిన్ను పోషించే బాధ్యతను కలిగి ఉన్నాడు. దేవుడు నిన్ను నడిపించే భారమును కూడా కలిగి ఉన్నాడు. ఈ మన్నా గురించి మనం ఆలోచించినప్పుడు ఇదే వాక్యంలో యెహోవా ఆజ్ఞాపించినదేమనగా ప్రతివాడును తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబంలోని తలకు ఒక్కొక్క ఓమేరు చొప్పున దాన్ని కూర్చుకొనవలెను. ఒక్కొక్కడు తన గుడారంలో ఉన్న వారి కొరకు కూర్చుకొనవలెను. పెద్దవారు గుడారంలో ఉంటారు, వారు బయటికి రాలేరు. వారి కొరకు మీరు ఆహారం తీసుకెళ్ళండి.
తన కుటుంబంలో చిన్న పిల్లలు ఉంటారు, వారి కొరకు మీరు ఆహారం తీసుకెళ్ళండి, మీరు తినడానికి తీసుకెళ్ళండి. ఈ ఆహారం అనేది, ఈ మన్నా కుటుంబం అందరికీ సరిపోయే ఆహారం. ఏ వయసులో ఉన్నవారైనా ఈ ఆహారం తింటే ఆరోగ్యంగానే ఉంటారు. ఈ మన్నా అతి శ్రేష్టమైనటువంటి పోషక లవణాలు కలిగినటువంటి మన్నా ఇది. అయితే దేవుడిచ్చినటువంటి విధానం ఏంటంటే ఏ రోజుకు ఆ రోజే మన్నా ఇచ్చారు. ఇప్పుడు మనకి కలిగే ప్రశ్న ఏంటంటే, ఓ నెలంతటికి దేవుడు మన్నా ఇస్తే బాగుండేది కదా, వారమంతటికి సరిపడా మన్నా ఇస్తే బాగుండేది కదా అని. దేవుడు ఈ మన్నాను ఇవ్వడానికి, ఈ రీతిగా రోజు ఇవ్వడానికి మొదటి కారణం ఏంటంటే దేవుని పైన మనము రోజు ఆధారపడాలి అని. ఒకవేళ మన్నా తీసుకెళ్లి నెలకు సరిపడా వాళ్ళు దాచుకుంటే దేవుని పైన ఉన్నటువంటి దృష్టి మారిపోయి ఆ స్టోరేజ్ వైపు చూస్తారు, ఆ స్టోర్ రూమ్ వైపు చూస్తారు. అంటే దేవుని వైపు చూడడము, ఆకాశం వైపు చూడడము మానేసి ఈ భూ సంబంధమైనటువంటి ఈ స్టోరేజ్ వైపు, ఆ డబ్బా వైపు చూడడం మొదలు పెడతారు. దేవునికి అది ఇష్టం లేదు. దేవుడికి మనం రోజు దేవుని పైన, అన్ని విషయాల్లో దేవుని పైన ఆధారపడాలి అని దేవుడు కోరుకుంటాడు. రెండవది, ఈ మన్నాని రోజు ఇవ్వడానికి కారణం ఏంటంటే, మన్నా అనేది ఇశ్రాయేల్ ప్రజల్లోంచి ఆ ఐగుప్తు మైండ్ సెట్ ని తీసేయడానికి రోజు ఇచ్చాడు మన్నాని. ఎందుకంటే ఐగుప్తులో ఉన్నటువంటి మైండ్ సెట్ ఏంటంటే, ఆ యోసేపు కాలంలో 7 సంవత్సరాలు కరువు వచ్చినప్పుడు అన్ని రకాల ధాన్యమును వారు స్టోర్ రూమ్ లో దాచుకున్నారు, గానుగలలో దాచుకున్నారు. రోజు ఇంత తీసి ప్రజలకి పంచిపెడుతూ ఉండేవారు, అమ్ముతూ ఉండేవారు వాస్తవానికి. ఈ రీతిగా ఈజిప్షియన్ మైండ్ సెట్ ఏంటంటే దాచుకోవడము, ఒక స్టోర్ రూమ్ లో పెట్టుకోవడం అనేది ఈజిప్షియన్ మైండ్. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజల్లోంచి ఆ మైండ్ సెట్ ని తీసేయడానికి దేవుడు వారికి మన్నాని ప్రతిరోజు అనుగ్రహిస్తున్నారు. అంటే మనం దాచుకోవడం తప్పు కాదు, మనం ఏదైనా దాచిపెట్టుకోవడం తప్పు కాదు. దేవుడే మనల్ని దాచిపెట్టుకోమని అనేకమైన విషయాలు సూచించారు. కానీ దేవుని పైన ఆధారపడడం, దేవుని పైన ఆధారపడకుండా దాచిపెట్టడం అనేది దేవుడు కోరుకోలేదు. అన్ని విషయాల్లో దేవుని పైన ఆధారపడాలి. నీ ఉద్యోగ విషయం, కెరీర్ విషయం, బిజినెస్ విషయం, ఫైనాన్షియల్ విషయం, మెటీరియల్, ఇన్ ఎవ్రీథింగ్, వాట్ నాట్, అన్ని విషయాల్లో దేవుని పైన నువ్వు ఆధారపడితే దేవుడు సంతోషపడతాడు. మనము మన స్నేహితుల పైన కొంతకాలం ఆధారపడితే వారికి విసుగొచ్చి మనం దూరం అవుతారు. బంధువుల పైన ఆధారపడితే మాట్లాడడం మానేస్తారు. తెలిసిన వారి పైన ఆధారపడితే వారు మెల్లిమెల్లిగా దూరం అయిపోతారు. తల్లిదండ్రులకు పిల్లలు ఎప్పుడూ భారం కారు. ఎందుకంటే తల్లిదండ్రులు మాత్రమే షరతులు లేని ప్రేమతో మనల్ని ప్రేమిస్తారు. దేవుడు మనల్ని తల్లిదండ్రుల కంటే గొప్పగా షరతులు లేని ప్రేమతో ప్రేమించేవాడు. దేవుడికి నువ్వు ఏనాడు భారం కాదు. నీ బాధ్యతను, భారమును మోయటం దేవునికి ఎంతో ప్రియమైనటువంటి విషయం, ఇష్టమైనటువంటి విషయం. మూడవదిగా, మన్నా అనేది కేవలము తినడానికి ఆహారం మాత్రమే కాదు, ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడిచ్చినటువంటి పరీక్ష కూడా. ఎందుకంటే ఇదే అధ్యాయంలో 16వ అధ్యాయం 4వ వచనంలో, యెహోవా మోషేను చూసి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను, వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి భత్యము ఆనాడే కూర్చుకొనవలెను. అంటే పరీక్షించడానికి దేవుడు మన్నాని వారికి ఇచ్చారు. అంటే మన్నా అనేది ఒక సంబంధం, దేవుని పైన ఆధారపడడానికి గుర్తు. మన్నా అంటే మన్నా అనేది మనం దేవుని పైన ఆధారపడుతున్నాం అనడానికి మొదటి గుర్తు. మన్నా అనేది దేవునితో మనము సంబంధం కలిగి ఉన్నాం అనేది రెండవ గుర్తు. అలాగే మన్నా అనేది దేవునికి మనం విధేయతగా ఉంటామా లేదా అనేది ఒక పరీక్ష కూడా. ఈ 3 రకాల విషయాల కొరకు దేవుడు వారికి మన్నాను ఏనాటికి ఆనాడు ఇచ్చారు. ప్రియమైన వాళ్ళారా, మనం దేవుని పైన ఆధారపడ్డాము దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే కొత్త నిబంధనలో యేసుక్రీస్తు కూడా బోధించాడు, దేవా నేడు మాకు అనుదిన ఆహారం దయచేయము. మనల్ని శారీరకపరమైన విషయాల్లో దేవుడు పోషించేవాడు, బాధ్యతను తీసుకుంటాడు. అలాగే ఆత్మ సంబంధమైన విషయంలో రోజు దేవుడు వాక్యంతో మనం దీవించబడాలి, ప్రార్థనలో దేవునితో సహవాసం చేయాలి, దేవుని పైన ఆధారపడాలి అని దేవుడు కోరుకుంటాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రే, ప్రార్థన చేయండి, దేవుని పైన ఆధారపడండి, ప్రతి భారమును దేవుని పాదం దగ్గర పెట్టండి, దేవుడి పరిష్కారం చూపిస్తాడు. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ప్రైజ్ ది లార్డ్. లెట్ మీ ప్రే. ఫాదర్, ఇన్ జీసస్ నేమ్ వేస్తున్న వాళ్ళ ప్రభువా,
తండ్రి, ఈ దినమంతా మా బాధ్యతను, మా భారమును నీవే మోస్తున్నామని నమ్ముతూ నేను స్తుతిస్తున్నాం. దేవా, మీ బిడ్డలు చేస్తున్న ప్రతి ప్రార్థనకి సమాధానం దయచేయండి. మీ బిడ్డల్ని క్షేమంగా నడిపించి ఆస్వాదించమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే ఇన్ జీసస్ నేమ్. లైఫ్ వర్డ్ చర్చ్ ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు 5th ఫ్లోర్ విజేత సూపర్ మార్కెట్ పైన, బీరంగూడ కమాన్ పక్కన, బీరంగూడ, హైదరాబాద్. ప్రతి ఆరాధనలో బలమైన దేవుని సన్నిధి, విశ్వాసంలో వర్ధిల్లటానికి లోతైన వాక్యము, ప్రార్థన జీవితంలో ఆశీర్వాదము. ఇది పరిశుద్ధాత్మ నడిపింపులో కొనసాగుతున్న సంఘము, ఆత్మీయ కుటుంబము. బలమైన దేవుని సన్నిధి అనుభవించటానికి, దేవుని దీవెన పొందుకోవటానికి మీకు ప్రేమపూర్వకమైన ఆహ్వానం. రండి, మాతో కలిసి దేవుని ఆరాధించండి. ప్రతిరోజు మీరు వింటున్న ఈ దేవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాం. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నవారు ఈ ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. స్తుతి ఆరాధన, కొత్త పాటలు మరియు దైవ సందేశాల కొరకు రాజ్ కుమార్ జర్మీ #లైఫ్ వర్డ్ చర్చ్ అనే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.